తనకు పదవి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా గత 24 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోసమే పనిచేశానని, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరిగాయి. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద గల పాత గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించిన ఈ సంబరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నూతన సంవత్సరానికి సంబంధించిన కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకుల, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే వర్మ విందును ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వర్మ కోడి పందాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 300 కోట్లతో హార్బర్ కట్టాం. అలాగే పట్టణంలో మంచినీరు స్కీమ్ 30 కోట్లతో మంచినీరు స్కీమ్ తెచ్చాం. అలాగే గొల్లపురంలో తెచ్చాం. రూరల్ ఏరియాలో కూడా మంచినీటి స్కీములు తేవడం జరిగింది. ఇదే కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 14-19లో జరిగింది. 19-24లో జగన్మోహన్ రెడ్డి బ్రష్ పట్టించేశాడు ఈ నియోజకవర్గాన్ని. మరలా కూటమి వచ్చాక అభివృద్ధికి ముందు అడుగులు వేస్తూ వెళ్తా ఉంది కూటమి నాయకత్వంలో. ఎంచేదంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే కూటమి. ఆ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నేను ఈరోజు పిఠాపురం ప్రజలకు తెలియజేస్తున్నా, 23 సంవత్సరాలు మీకు సేవ చేసి మీ ఇంట్లో బిడ్డ ఈవేళ 24వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. నేను పదవుల కోసం కానీ ఇంకో దానికోసం కానీ కూడా నేను ఎప్పుడు ఆశించలేదు. ఎప్పుడూ కూడా ప్రజా సేవ గురించి ఆశించా. మొన్న ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు నేను పురుషోత్తపట్నం ప్రారంభించాలి, ఏలేరు ఆధునీకరణ ప్రారంభించాలని మాట తీసుకుని పురుషోత్తపట్నాన్ని ప్రారంభించాలని చెప్తే నేను పదవి అడగలేదు. అదేవిధంగా ప్రజల కోసం ఎప్పుడూ కూడా 24 గంటలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పుట్టి పెరిగినందుకు ప్రజా సేవ కోసం ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఎప్పుడు 24 గంటలు కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని తెలుగుదేశం పార్టీకి అండగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ముందుకు అభివృద్ధి పరుగులు పరిగెడుతుంది కూటమి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంక్రాంతి అనేసరికి రైతులందరికీ ధాన్యం పండి ఈవేళ ప్రతి ధాన్యం కూడా అమ్మిన ధాన్యం 24 గంటల డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల సంతోషం కోసం ఎడ్ల పందాలు కానీ, కత్తులు లేని కోడి పందాలు కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా సంక్రాంతికి గుర్ర పందాలు కానీ, ఇవన్నీ కూడా సంస్కృతి. ఈ సంస్కృతిని నిలబెట్టేది కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోడి పందాలకి కత్తులు కట్టడానికి ప్రభుత్వం కానీ చట్టం కానీ ఒప్పుకోదు. కత్తులు లేని కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్ల పందాలు ఆల్రెడీ అవుతా ఉన్నాయి. అదేవిధంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండి ఖర్చులు లేని కోడి పందాలు కానీ, అదేవిధంగా ఎడ్ల పందాలు అవుతున్నాయి ఎడ్ల పందాలు కానీ, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఒక భాగం. కత్తులు కట్టుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏ విధమైనగా చేయకుండా కత్తులు లేని కోడి పందాలతో మన సంబరాలు చేసుకుందామని చెప్పి తెలియజేస్తాం. నూతన సంవత్సర సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సిరుల పంటలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలు ఆనందంగా చేసుకుంటూ